అంతగా ఎదురుపడి అడిగితే బయట పని ఉందని మేనేజ్ చేసి వస్తా. అంత తేలిగ్గా మనం బయటపడగలమంటావా ఆకాష్? భయపడితే అస్సలు బయటపడలేం. ప్రయత్నంలో లోపం రాకూడదు. ఒకవేళ ఎదురుపడ్డా డౌట్ వచ్చేలా ప్రవర్తించకూడదు. కూల్గా క్యాజువల్గా మాట్లాడి అవతల పడాలి. సరే, నువ్వు వెళ్ళు, వాళ్ళు చూస్తే ప్రమాదం. సరే, నువ్వు మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దు. నువ్వు ముందెళ్ళు, నేను వెనకాలే వస్తాను. ఓకేనా? సరేలే. అయ్యా, ఏంటి వీళ్ళు ఎక్కడికి ఏంటి అని ఏమీ అడగలేదు. వార్తల్లో మునిగి తేలుతున్నట్టున్నారు. తుఫాన్ కదా, మునగండి మునగండి. చూసావా ఎలా వెళ్తున్నారు? ఇంకా ఎందుకు ఆలస్యం, పదండి. ప్లాన్ వేరే ఒకటి ఉంది, చెప్తాను. ఎదురుగా కూర్చొనున్నారు. ఏం అడుగుతారో, ఎక్కడ దొరికిపోతామో అని చాలా టెన్షన్ పడ్డాను. నేను ఇలా సంతోషంగా ఉండడం చూస్తుంటే తృప్తిగా ఉంది మంజుల. మంజుల, అయ్యో మంజుల, ఏమైంది? నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా మంజుల? ఏం కాలేదు. అంతా లౌటరీ మహిమ. ఏమీ కాలేదు నీకు. అదిగో రైట్ సైడ్లో ఉంది. మంజుల పద వెళ్దాం. ఏంటయ్యా సౌండ్ వచ్చింది? డిక్కీలో లగేజ్ పెడుతున్నాను కదా సార్, అది సౌండ్. మరోలా ఉందేంటి? బాక్స్ కదా సార్, బాక్స్ సౌండ్ అంతే సార్, అంతే. నేను బయటకు వచ్చేస్తాను. ప్లీజ్ మంజుల, ప్లీజ్. నువ్వు బయటకు వస్తే నేను దొరికిపోతాను. తప్పదు, ఒక గంట ఓపిక పట్టు. ఏంటే ఓ మాటలు కూడా వినపడుతున్నాయి. ప్రయాణం కదా సార్, ఆంజనేయ దండకు చదువుకుంటున్నాను. సామాన్లు సర్దటం అయిందా? అయిపోయింది సార్, అయిపోయింది. అదే పనిలో ఉన్నా. ప్లీజ్ మంజుల, ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు, ప్లీజ్. అవతలకు వెళ్ళు. ఏంటి ఎంతసేపు? ఏం లేదు సార్, బాక్స్ కదా, ఏం లేదు, బాక్సే. బాక్స్ సార్, నాకు కారు స్పీడ్గా వెళ్తే భయం. మీరు నెల్లగా నడుపుతారంటేనే వస్తాను. పోనీ నువ్వు నడిచిరావయ్యా. అయినా నీకు స్పీడ్ అంటే భయమా, స్పీడ్ బ్రేకర్ అంటే భయమా? సార్ రెండు సార్. స్పీడ్ ఏమో ముందు పడేస్తుంది, బ్రేకర్ ఏమో ఎత్తి పడేస్తుంది. అవును, ఏంటి బా టెన్షన్ పడుతున్నావు? ఏంటి కథ? టెన్షన్ ఏం లేదు సార్, నేను బాగానే ఉన్నాను సార్. చూడాకాష్, లేక వింటే భయపడొచ్చు. బాలేదాని ధరణి, పూటకి నలుగురు మార్చే రకం. ఈడికి భయం ఏంటి? ఇదో రకం ఏమార్చటం మనల్ని.
లేక అనుకుంటే పలకరించాల్సి వస్తుందని చిన్ని కృష్ణుడు అలా చిన్నబుచ్చుకున్నాళ్లే. సార్ నేను చెందండి సార్. ఓరే నీ అమాయకత్వం తగలట. అన్ని లీలలో ప్రదర్శించి చిన్న ఏంటి అని అంటావే? కొడుకు కృష్ణుడివే. అంతా లేక అదృష్టం. అదృష్టమా నా బాగుందా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛీ! అవును, డిక్కీలో ఏంటి ఆ సౌండ్ వస్తుంది? లగేజ్ ఉంది కదా సార్, అదే సౌండ్. మంజులో ఎలా ఉందో ఏంటో, తను నలిగిపోవడం ఖాయం, నన్ను చితక బాదడం ఖాయం. డాడీ డాడీ, ఏంట్రా? నా బ్యాగ్లో చిప్స్ ప్యాకెట్ ఉంది. నాకు ఆ చిప్స్ కావాలి ఇప్పుడు. అలాగా, సరే తీస్తా ఉండు. ఆ తాళం ఎట్టిపోయా? పర్లేదు సార్, నేను తీసుకుని వస్తాను. మీరు వెళ్ళి కూర్చోండి సార్, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి సార్. మేడం మీరు కూడా. పాప నేను చిప్స్ తీసుకొస్తాను కదా, మీరు అందరూ వెళ్ళి కూర్చోండి సార్, కూర్చోండి. సారీ మచ్చు, కోపం తెచ్చుకోకు. సార్ కొంచెం స్లోగా పోనివ్వండి సార్. అలవాట్లేదయ్యా. సార్ కాస్త మెల్లగా పోనివ్వండి సార్. నేను ముందే చెప్పాను కదా సార్, కాస్త మెల్లగా వెళ్ళమని. రోడ్డు ఖాళీగా ఉందయ్యా. డిక్కీలో మంజులో పరిస్థితి ఏంటో, ఈయన ఎంత స్పీడ్ గా పోనిస్తున్నాడు. అయ్యో ఎలాగైనా వీళ్ళందరినీ ఇక్కడి నుండి పంపించి మంజులని బయటికి తీసుకురావాలి. ఆ కార్ కీస్ ఎలాగో నా దగ్గరే ఉన్నాయి కదా. ఎలా వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించడం ఎలా? ఏంటే ఆలోచిస్తున్నావు? ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఎంత దూరం రావడం ఎందుకు సార్? మరేం చేద్దామంటావు? సరదాగా ఆట పాట. ప్లేయింగ్ కార్డ్స్ ఆడదామా? నాకు రాదు సార్. పోనీ చెస్ ఆడదామా? అది ఇద్దరు ఆడగలిగేది సార్. పైగా గుర్రం టెన్షన్లు అవి. తొక్కుడు పిల్ల? తొక్కడు పిల్ల ఏంటి మేడం, లేడీస్ ఆడమంటారు. మరేం ఆడదామా చెప్పోయా? దాగుడు మూతలు అయితే బాగుంటుంది సార్. కావాలంటే ముందు నేను కళ్ళు మూసుకుంటా, తర్వాత మా కళ్ళు మూస్తావా? ఎవరు ముందైతే వాళ్ళు మళ్ళీ కళ్ళు మూసుకోవాలి సార్. సరేనయ్య ఆడదాం. బాబాయ్, కార్ టిక్కి తెరువు, నేను అందులో తాక్కుంటా. అలా చెప్పకూడదమ్మా. నేను ఎప్పుడు అక్కడే తాక్కుంటా. అలా చెప్పకూడదు బంగారం. పైగా డిక్కీలో గాలాడు తల్లి. నాకు అవన్నీ ఏం తెలీదు, నేను టిక్కీలోనే దాక్కుంటా.